ఏం చేస్తున్నా మేడం? వంట చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ కందిపప్పు వేసి తాలింపు చేస్తున్న పుదీనా కొత్తిమీర పచ్చడి. మనం తాలింపు కోసం కందిపప్పు నానబెట్టుకొని నీట్గా కడుక్కొని ఒక 70% బాయిల్ చేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు బాయిల్ చేస్తాను. ఈ కందిపప్పులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకో స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ పోసి దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. దీంట్లో క్యాబేజ్ వేసేసి కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాదు. మనకి కందిపప్పు ఇలా ఉడికితే చాలు, ఇంకెక్కువ ఉడికితే బాగుండదు. ఇప్పుడు దీన్ని ఆపేసుకుందాం మనం. క్యాబేజ్ కూడా అలా బాయిల్ అయిపోయింది బాగా. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా ఇట్లా కట్ చేసుకోండి. 4 ఎండుమిరపకాయలు, 4 తెల్లగడ్డ దంచుకోండి రెమ్మలు కొని బండ్లు పెట్టుకుని మనం ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ పోసుకుందాం. దీనిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో క్యాబేజీ వాటర్ని ఇట్లా గట్టిగా అనుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇది బాగా దీంట్లో ఉండే వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఒప్పుకున్నాక ఇట్లా పొడి పొడిగా వస్తుంది కందిపప్పు. దీన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెం వేసాక తాలింపు పొడి వేసేసుకుందాం మనం. అయిపోతుంది తాలింపు. ఈ తాలింపు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో శనగల పొడి వేసుకుందాం. శనగలు మనం దీంట్లో అసలు కారం వేయలేదు, ఉప్పు వేయలేదు. సో దీంట్లో శనగలు, ఉప్పు, కారం, తెల్లగడ్డ అన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను ఈ పొడి 2 స్పూన్లు వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపెట్టేసుకుంటాం. 2 నిమిషాలు అయిపోతుంది. కొత్తిమీర పుదీనా పచ్చడికి మనం ఈ రెండింటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాము. ఒక బౌల్లో వాటర్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం. మాకు కొంచెం కారం ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను నేను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మనం 2 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా వేగిపోయినాయి కదా, మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదా. మనం ఏ ఆయిల్లో మనం కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అది. దీన్ని ఇట్లా వదిలేద్దాం మూత పెట్టి. దీంట్లో కొంచెం కల్లుప్పు, మనం ముందు నానబెట్టుకున్న చింతపండు అండ్ తెల్లగడ్డ వేసుకోవాలి. మనం అవన్నీ మిరపకాయలు అవన్నీ మిక్సీ కొట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేగిపోయింది బాగా. సో దీన్ని మనం మళ్ళీ జార్లో తీసుకొని దీన్ని కూడా మామూలుగా, మాకైతే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ వేసుకుంటున్నాను. మామూలుగా ఇది రోట్లో అయితే మెత్తగా ఈ కాడలన్నీ బాగా నలగాలన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది రోట్లో అయితే. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఇలా మెత్తగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం తెల్లగడ్డ, కరివేపాకు. ఇవి బాగా వేగినాయి కదా, దీంట్లో పచ్చడి వేసేసుకుందాం. వేపుకొని బాగా కలిపెట్టేసుకుంటే అయిపోతుంది. అంతే, దించేసుకుంటాం. ఆయిల్ బాగా పచ్చడిలో పట్టాలన్నమాట. హనీ, అన్నం రెడీ రండి. ఫస్ట్ ముద్ద హనీకా. సూపర్. మర్చిపోయారా?